Hello traders, welcome to a simple Telugu forex trading channel. So guys, let's see our Friday's video. మనం ఫ్రైడే నేను ఏ అనాలిసిస్ చేశాను, గోల్డ్, ఎథీరియం అండ్ బిట్ కాయిన్. ఒకసారి చూద్దాం హౌ దే వర్క్డ్ అవుట్. ఫస్ట్ లెట్స్ సీ. మనం ఇక్కడ ఇఫ్ వీ కెన్ సీ దిస్ ఇస్ ఏది, నేను ఆ వీడియో ప్లే చేస్తాను 28th, విచ్ నేను ఫ్రైడే చేసిన అనాలిసిస్. ఇక్కడ చూసుకుంటే గోల్డ్ మనం ఇలా అనాలిసిస్ చేసాం. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ ఇలా వెళ్ళి ఇలా ఇక్కడికి మనకి రిట్రేస్మెంట్ ఇస్తే రీటెస్ట్ చేయడానికి వీ కెన్ గో ఫర్ బైస్ అని. సో దట్ వాస్ అవర్ అనాలిసిస్. ఏమైందో ఒకసారి చూద్దాం. రియాలిటీలో వచ్చేసరికి యాక్చువల్గా గోల్డ్ అనేది రీటెస్ట్కి రాలేదు. మార్కెట్ ఇలా నేనేం చెప్పిన ఇక్కడ నుంచి ఈ రీటెస్ట్కి రావాలి. మార్కెట్ ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నప్పుడు ఎక్కడ ఉంది లెవెల్లో. నేను ఏమనుకున్నా ఇలా రీటెస్ట్కి వస్తే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా సపోర్ట్ తీసుకోవచ్చు, వీ కెన్ గో ఫర్ ఏ బై సైడ్ అనుకున్నాం. బట్ యాక్చువల్లీ మార్కెట్ స్ట్రైట్గా మూవ్ అయింది వితౌట్ ఎనీ రీటెస్ట్. మన డైరెక్షన్ అయితే అప్ మూవే, బట్ మనం ఏంటి ఆల్రెడీ మార్కెట్ మూవ్ అయిపోయింది. బట్ మనం ఒక ఎంట్రీ గురించి వెయిట్ చేస్తాం. ఎంట్రీ ఏంటి, ఒక రీటెస్ట్. ఏ లెవెల్? ఈ రీసెంట్ లెవెల్ దగ్గర. దిస్ ఈస్ ద రీసెంట్ సపోర్ట్ లైక్ ఎస్ఎన్ఆర్. సో ఈ లెవెల్కి వస్తే మనం రీటెస్ట్ గురించి బైచిక్ వెయిట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ మూవ్ చేసేసింది. ఈ మూవ్ మధ్యలో మన ఎంట్రీ అవ్వకుండా నేను ఒక రీటెస్ట్కి వస్తే వీ కెన్ టేక్ ఏ వెల్ ప్లాన్డ్ ఎంట్రీ అనుకున్నాం. బట్ మార్కెట్ డింట్ కమ్. మార్కెట్ అనేది రీఎంట్రీ ప్లాన్ చేయలేదు. సో వీ కాంట్ ఎంటర్ ఏ ట్రేడ్. సో గోల్డ్లో వీ డింట్ గెట్ ఎనీ ఎంట్రీ. ఓకే, లెట్స్ సీ వాట్ ఐ గేవ్ ఫర్ బిట్ కాయిన్. జస్ట్ ఎ సెకండ్. ఇది ఒకసారి చూద్దాం. ఎథీరియంలో అనాలిసిస్ చేసాము. జస్ట్ ఎ సెకండ్. ఎథీరియంలో మనం ఏం చేసాం, ఎథీరియంలో నేను మీకు అనాలిసిస్ ఇచ్చాను. ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ బ్రేక్ అయ్యాక ఇక్కడ రీటెస్ట్కి వస్తే వీ కెన్ ప్లాన్ ఎ ట్రేడ్. If you see guys, this is exactly going on in Ethereum. మీరు ఎథీరియం చూడండి. ఫ్రైడే 28th ఏమి ఇచ్చాను, ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ బ్రేక్ అయ్యి ఇక్కడ మనకి రీటెస్ట్ వచ్చాక వీ కెన్ ప్లాన్ ఫర్ అన్ ఎంట్రీ. మీకు ఈ లెవెల్ చెప్పాను. ఇక్కడ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది అండ్ దెన్ ఇక్కడ నుంచి సెల్ ట్రేడ్ ప్లాన్ చేయమని చెప్పాను. కరెక్ట్, ఇవ్వండి ఇలాగ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ మూమెంట్ గైస్. ఈరోజు సడన్గా మూమెంట్ వచ్చింది, సెల్లింగ్ డంపింగ్ మన డైరెక్షన్లోనే. ఇఫ్ ఎనీవన్ ప్లాన్ దిస్ ట్రేడ్ కన్సిడరింగ్ మై ఫ్రైడేస్ అనాలిసిస్, ఐ థింక్ దే విల్ బీ కరెంట్లీ ఇన్ ప్రాఫిట్స్. సో ఈ అనాలిసిస్లో ఒకసారి 15 minutesకి వెళ్ళి చూద్దాం వేర్ డు విల్ గెట్ ఎంట్రీ అని. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు ఏం చెప్పాను, బ్రేక్అవుట్. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి మీకు ఏమని చెప్పాను, మనకి రీఎంట్రీ ఆర్ రీటెస్ట్ దొరకాలి అని చెప్పి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చాక ఆల్మోస్ట్ మార్కెట్ అనేది కిందకి మూవ్ అయ్యి, నేను అది 4 hours చెప్పాను. మీకు ఏం చెప్పాను, మీకు 15 minutesలో ఒక స్ట్రాంగ్ ఎంట్రీ గురించి ప్లాన్ చేయండి అనేసి. మనం ఏం చేయాలి, స్ట్రాంగ్ ఏదైనా బుల్లిష్, ప్రస్తుతానికి డిలీట్ చేస్తున్నా కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది లెవెల్. ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగ్, మనకేంటి సెల్ సైడ్ అంటే బేరిష్ కన్ఫర్మేషన్ కావాలి. బేరిష్ కన్ఫర్మేషన్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యాక మనకి బేరిష్ కన్ఫర్మేషన్ రావాలి. టెక్నికల్లీ మీరు చూసుకుంటే యాక్చువల్గా మనకి ఈ క్యాండిల్ బ్రేక్ అనేది స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ బ్రేక్ ఇది. కరెక్ట్, ఈ ట్రెండ్ లైన్ని స్ట్రాంగ్గా బ్రేక్ చేసింది. సో ఇదే మనకి యాక్చువల్గా కన్ఫర్మేషన్ టు మన సెల్ ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి. సో మీకు మేము చెప్పినట్టు ఒకవేళ ఇక్కడే సెల్ ట్రేడ్ ఎంటర్ అయితే ఆఫ్టర్ కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్ దగ్గర, ఈ క్యాండిల్ని చూసి మీరు ఈ స్ట్రాంగ్ ఎంట్రీ. ఇక్కడ పాయింట్ ఏంటి, మనం జనరల్గా ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను వినండి. ఈ క్యాండిల్ చూసాక మనం ఈ క్యాండిల్ని చూసాక ఏంటి, మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ అని తెలుసు. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ వచ్చింది. సో మీరు ఇక్కడ కనుక ఎంట్రీ తీసుకొని, మీకు స్టాప్ లాస్ ఎక్కడ చెప్పాను, మీకు స్టాప్ లాస్ ఈ లెవెల్ పైన చెప్పాను. ఈ లెవెల్ పైన చూడండి, ఈ లెవెల్ ఉంది కదా, ఈ హై 4 hours హై. ఆ 4 hours హై ఏదంటే ఈ లెవెల్ పైన స్టాప్ లాస్ అని. మీరు ఒకవేళ కనుక ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మీ స్టాప్ లాస్ చూడండి ఎక్కడ ఉంటుందో, ఇంత పైకి వెళ్ళిపోద్ది. టార్గెట్ పెద్దదే, టార్గెట్ మాత్రం ఇట్స్ వెరీ గుడ్ టార్గెట్. ఎక్కడ మన టార్గెట్ ఈ స్వింగ్లో కంప్లీట్గా, కానీ ఈ స్వింగ్లో అనుకోండి ఇక్కడికి 1:3 మన టార్గెట్. కానీ పాయింట్ ఏంటంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోయింది. మీరు ఇప్పుడు జనరల్గా ఏం చేయొచ్చు, బేసికలీ
పేషెంట్‌గా ఉంటే యూ షుడ్ వెయిట్. ఎలా? ఈ బ్రేక్‌ఔట్ తర్వాత మీకు స్ట్రాంగ్‌గా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ జనరేట్ అయింది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మార్క్ చేసుకోండి. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రీటెస్ట్ ఆర్ మనకు కన్ఫర్మేషన్ ఇచ్చాక ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఏమైంది చూసారా? ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గరకొచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడ మీకు ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయింది. దిస్ ఈస్ ఇన్వర్టెడ్ హ్యామర్. కరెక్ట్? ఈ ఇన్వర్టెడ్ హ్యామర్‌ని చూసి మీరు ఓకే. ఇది ఇక్కడి నుంచి మనం సెల్లింగ్‌కి ఎళ్ళొచ్చు అని ఒక కన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. బట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ప్రస్తుతానికి ట్రెండ్ చూడండి. ట్రెండ్ కూడా మనం ఎప్పుడు అనలైజ్ చేయాలి. ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి అలా కేర్‌ఫుల్‌గా. ఇక్కడి నుంచి డౌన్ ట్రెండ్ గైస్. ఓకే. ఈ ట్రెండ్ అలా చూడండి. ఇదంతా డౌన్ ట్రెండ్. మీకేం చెప్పాను ఎఫ్‌విజి దగ్గరికి రావాలి అని చెప్పాను. కానీ ఇక్కడ ఏమైంది మార్కెట్ అప్ ట్రెండ్‌కి షిఫ్ట్ అయింది. ఇక్కడి నుంచి అంతా హైయర్ హైస్, హైయర్ లోస్ జనరేట్ అవుతున్నాయి. ఓకే. సో, ప్రస్తుతానికి మనం ఇది అప్ ట్రెండ్. ఇది మైనర్ ట్రెండ్ అనమాట. అప్ ట్రెండ్‌లోకి జనరేట్ అయింది. సో, ఎప్పటిదాకా మనం కన్ఫర్మేషన్ మనకి ఏం కావాలి సెల్ సైడ్ చూస్తున్నాం. అంటే మనకు ఒక డౌన్ ట్రెండ్ కన్ఫర్మేషన్ కావాలి. కరెక్ట్? ఎందుకంటే ప్రస్తుతానికి ఏమైంది మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది. కరెక్ట్? ఇలా మూవ్ అవుతుంది. మనకేంటి సెల్ సైడ్ ఎళ్తున్నాం కాబట్టి మనకి ఒక డౌన్ ట్రెండ్ కావాలి. ప్రస్తుతానికి చూసారా ఇక్కడ హైయర్ హై ఉంది కానీ ఇంతవరకు బ్రేక్ అవ్వలేదు. ఒక లో జనరేట్ అయింది. మనకి ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతదో వీ కెన్ అండర్‌స్టాండ్ దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ ఇన్ డౌన్ సైడ్. లో ఎక్కడ బ్రేక్ అయింది గైస్? ఇక్కడ బ్రేక్ అయింది. ఈ లోని ఇక్కడ బ్రేక్ చేసాక మనం ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. దేనికి? సెల్ ఎంట్రీకి. దిస్ ఈస్ ద ప్లేస్. ఎప్పుడు? ఈ లో బ్రేక్ అయ్యాక మనకి కన్ఫర్మేషన్ మార్కెట్ అనేది సెల్ సైడ్ ఎళ్తాది అని. ఈ లో ఎక్కడ బ్రేక్ అయింది? ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. అప్పుడు గనక మీరు ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ అయ్యాక సెల్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఈ లెవెల్ పెట్టుకున్న అండ్ మీరు టార్గెట్ చూసారా ఒకసారి? మీరు 1:3 పెట్టుకుంటే కళ్ళు మూసుకొని ఇచ్చేయండి. లేదు బికాస్ మన మెయిన్ టార్గెట్ ఏంటి? ఎక్స్‌ట్రీమ్ లెవెల్ 4 అవర్స్‌లో. యాక్చువల్‌గా 4 అవర్స్‌లో ఇది మన మెయిన్ టార్గెట్. మీకిక్కడ చెప్పిన టార్గెట్ అయితే ఇది. ఓకే. సో, ఈ టార్గెట్ గురించి వెయిట్ చేస్తున్నా యూ హాడ్ ఆల్రెడీ డన్ హౌ మచ్ గైస్? మీరు ఆ స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే ఇప్పటికి మీరు ఆల్రెడీ 1:5 అయిపోయింది ఎథీరియంలో. పర్ఫెక్ట్‌లీ వర్క్డ్ అవర్ అనాలిసిస్. బట్ మన టార్గెట్ అయితే రియల్ టార్గెట్ అయితే ఇది. ఇక్కడ. ఆల్మోస్ట్ హౌ మచ్ ఈస్ అవర్ టార్గెట్ గైస్? ఈ ఎంట్రీతో 15 మినిట్స్‌లో ప్లాన్ చేసుకుంటే 1:9. ఇప్పుడు 1:5 అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి మనం? ఈ స్టాప్ లాస్‌ని మనం 1:3కి తీసుకొచ్చేయాలి. సో, ఇలాగ ఎవరైనా కంటిన్యూ చేస్తే నేను చెప్తున్నా. స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోవాలి. బట్ రియాలిటీలో అవర్ టార్గెట్ అచీవ్డ్ విచ్ ఈస్ 1:3. బట్ 1:9 ఇఫ్ యూ కెన్ కంటిన్యూ లెట్ ఇట్ బి. ఓకే. సో, ఎథీరియం వర్క్డ్. గోల్డ్ అనేది మన సెకండ్ ఎంట్రీ ప్లాన్ అవ్వలేదు మనకి. ఎందుకంటే ఆల్రెడీ మొమెంటంలోని గోల్డ్ దొరకలేదు. ఎథీరియం మన పర్ఫెక్ట్ అనాలిసిస్ వర్క్డ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ టు బీటీసీ వన్స్. బీటీసీ మీకేం చెప్పాను 28థ్. ఓకే. బీటీసీ మీకు ఈ లెవెల్స్ ఇచ్చాను. బీటీసీలో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయ్యాక మీకు ఇలా ప్లాన్ చేయమని. ఇది మీకు ఇచ్చిన బీటీసీ ఫ్రైడే. బట్ ఏమైంది? బీటీసీ కూడా మన లెవెల్ రీచ్ అవ్వలేదు. మార్కెట్ ముందే రిజెక్షన్ తీసుకుంది. ఏమైంది? బీటీసీలో కూడా మార్కెట్ అనేది ఈ లిక్విడిటీ స్వీప్ టచ్ చేసి వెళ్ళిపోయింది కిందకి. ఓకే. బేసికలీ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేసాం? నేను ఆ రోజు అనలైజ్ చేసిన దాని ప్రకారం ఈ లిక్విడిటీ స్వీప్ కాకుండా పైనున్న లిక్విడిటీ కూడా గ్రాబ్ చేసి ఎఫ్‌విజిని టచ్ చేస్తే మనం సెల్ సైడ్ వెళ్దాం అని ప్లాన్ చేసాం. బట్ మీకు అదే చెప్పాను ఆ రోజు. అందుకే మీకు అక్కడ ఎంట్రీ పెట్టాను. బట్ మార్కెట్ అనేది ఈ లిక్విడిటీ స్వీప్ నుంచే రివర్స్ అయ్యి ఈ సడన్ మొమెంటం అనేది ఈరోజు వచ్చింది గైస్. ఈ స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది జరిగింది యాక్చువల్‌గా ఈరోజు. దిస్ క్యాండిల్స్ ఆర్ టుడేస్ క్యాండిల్స్. సడెన్‌గా సడెన్ డంప్. ఓకే. సడెన్ సెల్లింగ్ యాక్చువల్‌గా చూడండి టుడేస్ క్యాండిల్ డేట్ చూస్తే 1 డిసెంబర్. అంటే మార్నింగ్ 5:30కి 1:30 నుంచి స్టార్ట్ అయ్యి 5:30కి ఇంత స్ట్రాంగ్ డంప్ ఈరోజు ఎర్లీ మార్నింగ్. వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్. డంప్ అనమాట. సెల్లింగ్ అన్నమాట డంపింగ్ అనమాట అంట బీటీసీలో. సో, ఇది అబ్‌నార్మల్ యాక్చువల్‌గా. నార్మల్‌గా జరగాలంటే దిస్ ఈస్ ద నార్మల్ వే ఆఫ్ క్యాండిల్ మూవ్‌మెంట్.
ఇలా వచ్చి యాక్చువల్‌గా వీళ్ళు రిట్రేస్ అయ్యి ఇక్కడికి రావాలి. బట్ ఐ డోంట్ నో సమ్ డంపింగ్ హ్యాపెండ్ అండ్ స్ట్రాంగ్ సెల్లింగ్ అయిపోయింది ఇక్కడి నుంచి. అండ్ మార్కెట్ అనేది మన టార్గెట్ ఏంటి? డౌనే. బీటీసీలో కూడా వీఆర్ లుకింగ్ ఫర్ సెల్స్. బట్ పాయింట్ ఎంట్రీ మనం ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర ప్లాన్ చేసాం. బట్ మార్కెట్ అనేది స్ట్రాంగ్‌గా ఇక్కడి నుంచే మూవ్ అయిపోయింది. మన డైరెక్షన్ సైడే. బట్ వి డిడ్ంట్ గెట్ ఎంట్రీ. సో, టెక్నికల్లీ చెప్పాలంటే ఫ్రైడే ఇచ్చిన అనాలిసిస్‌లో 3 చార్ట్స్‌లో గోల్డ్, ఎథీరియం అండ్ బిట్‌కాయిన్‌లో గోల్డ్ అండ్ బిట్‌కాయిన్ ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు. బట్ ఎథీరియం పర్ఫెక్ట్‌గా ట్రిగ్గర్ అయింది. అండ్ వి గాట్ అవర్ 1:3 ఆల్సో. బట్ మార్కెట్ ఈస్ రన్నింగ్ ఫర్ 1:9 బికాస్ నేను ఇచ్చింది 4 అవర్స్లో కాబట్టి. సో దట్స్ ద అనాలిసిస్ ఎవాల్యుయేషన్ గైస్. ఒక్కసారి మనం లెట్స్ గో ఇన్ టు కరెంట్ అనాలిసిస్ అండ్ సీ. ఓకే, సో లెట్ మీ ఎథీరియం ఇట్స్ రన్నింగ్. ఎథీరియంని చూసుకుంటే ఎథీరియం ఈస్ ఆల్రెడీ రన్నింగ్ ఇన్ అవర్ డైరెక్షన్. సో లెట్స్ సీ వెదర్ ఈవెన్చువల్లీ విల్ హిట్ అవర్ మెయిన్ టార్గెట్ ఆర్ నాట్. ఇది మన మెయిన్ టార్గెట్ పెట్టుకోవచ్చు. 1:8. If it will hit or not, we'll see. It will definitely hit the target. So gold అనేది, let's see what happens to gold. Gold, what can we do? గోల్డ్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. ఓకే, గోల్డ్ అస్సలు మనకి రీఎంట్రీ దొరకలేదు. సో వీ కుడెంట్ ఎంటర్. ఐ హోప్ మార్కెట్ విల్ కమ్ డౌన్ అగైన్. వి డోంట్ నో. ప్రస్తుతం అయితే గోల్డ్ ఇస్ ఇన్ బుల్లిష్. ఓకే, గోల్డ్ని అబ్జర్వ్ చేద్దాం. లెట్స్ సీ గోల్డ్ ఏం చేస్తుంది. గోల్డ్ అనేది మనం ఇలా చూసుకుంటే గైస్, గోల్డ్ అనేది ఒక హయ్యర్ హై, ఒక హయ్యర్ లో, ఒక హయ్యర్ హై, ఒక హయ్యర్ లో, ఒక హయ్యర్ హై అంటే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. చూడండి క్లియర్గా, ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్. ఎక్కడ ఫామ్ అయింది? ఒక సపోర్ట్ దగ్గర. అండ్ అంటే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇప్పుడు ఇది మెయిన్, ఐ మీన్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ అండ్ గోల్డ్ ఆల్రెడీ రీచ్ దట్ లెవెల్. ఒక డబ్ల్యూ కంప్లీట్ అయిపోయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఏమవ్వాలి, బేసికలీ ఇక్కడ నుంచి రివర్సల్ అయినా తీసుకుంటూ కింద రావాలి, లేదు అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళాలి. దీస్ ఆర్ ద ఛాన్సెస్ ఇన్ గోల్డ్. కరెక్ట్, డబ్ల్యూ ప్యాటర్న్ తర్వాత. దట్స్ హౌ పీపుల్ ట్రేడ్ ఇన్ డబ్ల్యూ ప్యాటర్న్. మనం ఒకసారి చూద్దాం ప్రాబబిలిటీస్. ఇక్కడ ఇది మన డబ్ల్యూ నెక్ లైన్ కాదు, డబ్ల్యూ ఎండింగ్ పాయింట్ అనుకోండి. నెక్ అయితే ఇది, దిస్ ఈస్ ద నెక్ లైన్. మన నెక్ లైనే బ్రేక్ చేశాక రీటెస్ట్కి వస్తుంది అనుకున్నాం. జనరల్గా ఏమని చెప్పాను, ఇలా వెళ్ళి మార్కెట్ ఒకళ్ళు ఇలా వస్తే ఇలా వెళ్తుంది అనుకున్నాం. బట్ ఏమైందంటే ఇది రీటెస్ట్, దీన్నే రీటెస్ట్ కింద కన్సిడర్ చేసింది అనమాట. దేన్ని రీటెస్ట్ కింద కన్సిడర్ చేసుకుంది చూపిస్తాను. ఇమీడియట్ మార్కెట్ని ఇలా బ్రేక్అవుట్ ఇచ్చాక ఇప్పుడు ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చి దీన్నే రీటెస్ట్ కింద కన్సిడర్ చేసింది. సో మళ్ళీ రాలేదు రీటెస్ట్కి. అక్కడ మనం చిన్నగా మిస్ అయ్యాం. ఈ రీటెస్ట్ని ఇదే రీటెస్ట్ కింద కన్సిడర్ చేసింది. రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇది మైక్రో లెవెల్. ఇలా వెళ్ళి మార్కెట్ ఇక్కడే రీటెస్ట్ చేసి మైక్ మూవ్ అయిపోయింది. మనం ఏమనుకున్నాం, ఇలాగ వెళ్ళి కొద్దిగా మళ్ళీ వస్తే మనం బై చేసి చూద్దాం అనుకున్నాం, రైట్? బట్ అది కుదరలేదు అనమాట. సో కరెంట్లీ ఇక్కడ జోన్ దగ్గర ఉంది. సో మన ఇమీడియట్ సెల్లింగ్కి తీసుకోవచ్చా అంటే ఐ డోంట్ థింక్ సో. లెట్స్ వెయిట్. సో వాట్ ఆర్ ద నెక్స్ట్ లెవెల్స్? సో మార్కెట్ గోల్డ్, all this is the high of the peak gold max అన్నమాట. ఇది దిస్ ఇస్ ద జోన్. ఇక్కడ చూసుకుంటే ఇదేంటి, డబల్ టాప్. డెఫినెట్లీ మార్కెట్ గనక ఇక్కడికి వస్తే స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు గైస్. వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్ అని నేను అనుకుంటున్నాను, డబల్ టాప్ ప్యాటర్న్ కాబట్టి. ఓకే, బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడికి రీచ్ అవ్వడానికి వీ హ్యావ్ సమ్ టైమ్. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే వీ హ్యావ్ strong order block. It is very strong order block. గోల్డ్ లో చూడండి, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ గైస్, వెరీ స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్. దీని ఆర్డర్ బ్లాక్ కింద
denoting it, and then we have a very strong gap. This is the gap. So we have an order block, we have a gap, and then సో యాజ్ ఫార్ యాజ్ మార్కెట్ అనేది రీచ్ అవ్వాలి గైస్. ఈ ఆర్డర్ బ్లాక్ని మిటిగేట్ చేసినా సరే ఐ థింక్ వీ కెన్ ప్లాన్ ఫర్ అవర్ ట్రేడ్. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అయితే గోల్డ్లో ఐ థింక్ ఇట్ మైట్ మూవ్ లైక్ దిస్ లైక్ దిస్ లైక్ దిస్. బట్ ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసాక ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సెల్ స్టిల్ హియర్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఐమ్ థింకింగ్. ఓకే, గోల్డ్‌లో నేను అనుకుంటుంది మార్కెట్ ఇలా, ఇలా, ఇలా రీచ్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ తర్వాత మనకేమైనా సెల్లింగ్ కన్ఫర్మేషన్ వీ కెన్ ప్లాన్ ఫర్ సెల్ ట్రేడ్. ఇదే నా ఎక్స్‌పెక్టేషన్ గైస్ గోల్డ్‌లో అయితే. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ హౌ గోల్డ్ బిహేవ్స్. ఓకే, ఇదే గోల్డ్‌లో మన ఫిగర్ సెల్లింగ్ సైడ్ చూసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ వెయిట్ యూ కెన్ ప్లాన్ 1:3 సంథింగ్ లైక్ దిస్. ఈ లెవెల్ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఆఫ్టర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మిటిగేషన్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తే చాలు వీ కెన్ ఎంటర్ ఫర్ సెల్ ట్రేడ్ ఇన్ గోల్డ్. దట్స్ గోల్డ్ సైడ్ గైస్. ఓకే, లెట్స్ సీ వాట్స్ ఎథీరియంలో ట్రేడ్ రన్ అవుతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ అనాలిసిస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టిల్ హియర్, సో లెట్ ఇట్ కంటిన్యూ. బీటీసీలో వాట్ హ్యాపన్స్? బీటీసీలో మన లెవెల్స్కి మార్కెట్ రీచ్ అవ్వలేదు, సో ఐమ్ డిలీటింగ్ దిస్. సో కరెంట్లీ ఇది మన టార్గెట్కి ఎగ్జాక్ట్గా టార్గెట్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి చూడడం బయింగ్ జరుగుతుంది మనం ఏదైతే ఇంతకుముందు పెట్టుకున్నామో. ఓకే, నో ప్రాబ్లం. సో కరెంట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? స్ట్రాంగ్ సెల్లింగ్ ఇన్ బిట్ కాయిన్, స్ట్రాంగ్ డంప్, వెరీ స్ట్రాంగ్ డంప్. సో ఇది ఇది ఎక్కడ దాకా కంటిన్యూ అవ్వచ్చు? వెయిట్ ఎ మినిట్, మనకి లెఫ్ట్ సైడ్ ఏమైనా స్ట్రాంగ్ మార్కెట్ ఉందో చూస్తున్నా. ఓకే, ఇక్కడ వీ గాట్ ఏ గుడ్ లెవెల్ ఆల్మోస్ట్. సో ఈ లెవెల్ని ఒకసారి చూసుకుంటే ఎస్ఎన్ఆర్లా బిహేవ్ చేస్తుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. సో మేబీ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి గైస్ మళ్ళీ మార్కెట్ రివర్స్ అవ్వడానికి. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఏమైనా మనకి స్ట్రాంగ్ లెవెల్స్ ఉన్నాయా చూస్తున్నా. లిక్విడ్ స్వీప్ అయిపోయింది, ఇక్కడ మార్కెట్ వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి ఇది ఒక లిక్విడిటీ అవుతుంది. ఓకే, లిక్విడిటీ అవుతుంది. అండ్ వెయిట్ దిస్. ఓకే, మనకు ఆర్డర్ బ్లాక్ కూడా స్ట్రాంగ్గా ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్ని అయితే దీన్ని నేను కన్స్ట్రక్ట్ చేయొచ్చు. దిస్ కుడ్ బి ఓకే, అండ్ దిస్ కుడ్ బి అన్ ఆర్డర్ బ్లాక్ considering the red candle. Okay, so most probably I am thinking we can expect something like this in BTC, బట్ మీరు ఈ టైంకి యాజ్ యూజువల్ 15 మినిట్స్కి వెళ్ళి చూడాలి. ఓకే, ఆర్డర్ బ్లాక్ అండ్ ఆల్సో ఈ లిక్విడిటీ అండ్ ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి బ్లాక్ది లెవెల్. సో ఇఫ్ ఇట్ కమ్స్ హియర్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ బయోలాజిక్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ బీటీసీ. బట్ ఇక్కడికి మార్కెట్ అనేది వచ్చి వీ షుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఓకే రివర్సల్స్ ఆర్ సంథింగ్. ఓకే, దెన్ ఓన్లీ వీ కెన్ ప్లాన్ ఫర్ బైస్ ఇన్ బీటీసీ. బట్ 15 మినిట్స్కి మూవ్ అవుతారు, 15 మినిట్స్కి మూవ్ అయ్యి జస్ట్ ఎ సెకండ్, 15 మినిట్స్కి మూవ్ అయ్యి మీకు ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ రావాలి. You get any such confirmation on the bullish confirmation, then you can plan such kind of a trade 1:3 ఇక్కడ నుంచి. ఓకే, సో టార్గెట్ అనేది మనకి టార్గెట్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఏమైనా స్వింగ్ లోస్ కానీ స్వింగ్ హైస్ కానీ ఫామ్ అయితే ఆ రీసెంట్ స్వింగ్ హైని టార్గెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఫర్ నౌ ఏం ఫామ్ అవ్వలేదు, సో ఫామ్ అయితేనే అది టార్గెట్ అవుతుంది. ఓకే, ఇది బీటీసీలో. ఎథీరియం విట్స్ కంటిన్యూయింగ్, గోల్డ్ ఐ గేవ్ దిట్, and if possible let's see Solana once. Let's see Sol. So Solana low, let me delete few levels.
ఓకే. ఓకే. సొలానాలో నా హై టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఈ లెవెల్స్ ఉన్నాయి. ఇంతవరకు ఈ లెవెల్‌ని టచ్ చేయలేదు మార్కెట్. సో, అది ట్రిగ్గర్ అవ్వలేదు ఇంకా. ఫర్ నౌ మీరు ఇక్కడ కూడా చూస్తే సొలానాలో కూడా స్ట్రాంగ్ సెల్లింగ్, బిట్‌కాయిన్‌లో స్ట్రాంగ్ సెల్లింగ్, ఎథీరియంలో స్ట్రాంగ్ సెల్లింగ్ బికాస్ హోల్ క్రిప్టో దే ఆర్ డంపింగ్, డంపింగ్, డంపింగ్. ప్రస్తుతంగా జరుగుతుంది. సో, ఇక్కడ సొలానాలో మనం ఏం ట్రై చేయొచ్చు? లెట్ మీ చెక్ ప్రాపర్‌లీ ఇఫ్ వి హావ్ ఎనీ స్ట్రాంగ్ లెవెల్స్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ మనకి ఒక సపోర్ట్ లెవెల్‌లా దొరుకుతున్నట్టుంది. చూడండి. యాహ్! ఇదొక ఎస్ఎన్ఆర్ సేమ్ గైస్. ఎస్ఎన్ఆర్ మళ్ళీ ఇది. సో, ఈ ఎస్ఎన్ఆర్ దగ్గరికే మార్కెట్ వచ్చింది. అండ్ ఐ థింక్ ఒకవేళ ఇక్కడ మార్కెట్ స్వీప్ అయిపోయింది. అండ్ దెన్ హై జనరేట్ చేసింది. ఓకే. ఒక్క నిమిషం. మేబీ కెన్ కన్సిడర్ దిస్ యాస్ అన్ ఆర్డర్ బ్లాక్. కరెక్ట్‌గా మార్కెట్ ఇక్కడే ఉంది గైస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు మనం ఒకసారి 15 మినిట్స్‌కి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందని. 15 మినిట్స్‌లో మనం తీసుకున్న ఆర్డర్ బ్లాక్ నుంచి యాక్చువల్‌గా మనం ఎక్కడైనా కొద్దిగా ముందొచ్చుంటే హోల్డ్ ఆన్. ఈ లెవెల్ నుంచి మనకి ఎక్కడైనా బుల్లిష్ కన్ఫర్మేషన్ వచ్చిందా? ఓకే. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరగాలి. ప్రస్తుతం ఏంటి? డౌన్ ట్రెండ్, మళ్ళీ డౌన్ ట్రెండ్. సో, అంటే ఇది బ్రేక్ అయ్యేదాకా మనం అయితే ప్రస్తుతానికి ఇది బై అని కన్ఫర్మ్ చేయలేం గైస్. ఎందుకంటే ఈ హైయర్ హై అనేది బ్రేక్ అయితే, సారీ లోవర్ హై అనేది బ్రేక్ అయితే మనం అప్పుడు దీన్ని బై కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో, పాయింట్ ఏంటంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనం ఇక్కడి నుంచి ఒక బై ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ నుంచి బై ప్లాన్ చేసి 1:3 వీ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఓకే. ఇది సొలానాలో పాసిబిలిటీస్. ఎందుకంటే ఈ హై బ్రేక్ చేసి చూడండి, ఈ హై ఇలా బ్రేక్ చేసి మనకి రీటెస్ట్ ఇచ్చి ఇక్కడి నుంచి ఏదైనా బయింగ్ కన్ఫర్మేషన్ రావాలి. ఓకే. క్లియర్‌గా ఇంకా చెప్పాలంటే మీరు ఈ హై బ్రేక్ చేసాక ఇంకొక హై బ్రేక్ చేయడానికి వెయిట్ చేయండి. అప్పుడు మనకు కన్ఫర్మేషన్ వస్తది ఇలా. స్టాప్ లాస్ ఇలా పెట్టుకోండి. 1:3 ప్లాన్ చేయొచ్చు ఈజీగా సొలానాలో. దిస్ కుడ్ బి ద స్ట్రక్చర్ ఇన్ సొలానో గైస్. గోల్డ్ ఇది అండ్ బీటీసీ ఇది బై ఇక్కడ నుంచి అండ్ ఎథీరియం రన్నింగ్ ఇన్ అవర్ కరెంట్ లెవెల్స్. Alright guys, that's all for today. Hope you like the content. If you like the content, like the video and subscribe to my channel. Thank you guys. See you in the tomorrow's video. Have a good day. Bye bye.